హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. అంటే బంగాళాఖాతంలో ప్రస్తుతానికి మొత్తంగా ఎన్ని అల్పపీడనాలు అనేటువంటివి ఏర్పడి ఉన్నాయి. సో, ఈ యొక్క అల్పపీడనాలు అనేటువంటివి ఎప్పటికి తీవ్ర వాయుగుండంగా మారుతాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అంటే ఏ తేదీ నుంచి ఎన్ని రోజుల పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి, ఏ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవబోతున్నాయి, వాతావరణ పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉండబోతున్నాయి, ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు వెదర్కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో ప్రస్తుతానికి మనకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు అనేటువంటివి అయితే ఏర్పడి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అది ఎక్కడెక్కడ ఏర్పడి ఉంది అంటే, ఒకటి వచ్చేసి శ్రీలంక. ఓకేనా. శ్రీలంక తీరం సమీపంలో ఒకటైతే ఏర్పడి ఉంది. శ్రీలంక ఈ యొక్క తిరువనంతపురం సమీపంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగింది. దీని ప్రభావంతో వచ్చేసి మనకు గత 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేటువంటివి నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. అయితే ఇది మనకు ఈ రోజుటికి తీవ్ర వాయుగుండంగా మారడం జరిగింది. అక్కడే బలపడిపోయి తీవ్ర వాయుగుండంగా అయితే మారడం జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లే ఈ శాటిలైట్ ఇమేజ్లో కొంచెం క్లారిటీగా అయితే మీకు తెలుస్తుందన్నమాట. ఓకేనా. సో ప్రస్తుతానికి ఇక్కడ ఒకటైతే అల్పపీడనం అనేది ఏర్పడి ఉందన్నమాట. ఇది ఈ రోజుకి తీవ్ర వాయుగుండంగా అయితే బలపడుతూ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఎల్ అని కనిపిస్తుంది మీకు. ఎల్ అంటే లో ప్రెషర్ అనమాట. ఓకేనా, తుఫాను. సో కాబట్టి దీని ప్రభావం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంచెం ఎక్కువగానే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇది వెళ్ళిపోతే ఈ దిశగా తీరం అయితే దాటేస్తుంది. ఈ అరేబియా సీస్లో వెళ్ళిపోయి తీరం అయితే దాటేస్తుంది. లేదు అనుకుంటే ఇలా కొంచెం కదిలేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. తమిళనాడు, చెన్నై ఆల్మోస్ట్ వాటికి దగ్గరగా వస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ అల్పపీడనం ప్రభావంతో. మీకు తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ చెన్నైకి దగ్గరగా ఏమన్నా తుఫాన్లు అనేటువంటివి వచ్చినా సరే మన ఏపీకి కూడా కొంచెం భారీగానే వర్షాలు అనేటువంటివి కురుస్తాయన్నమాట. ఓకేనా. సో మనకు ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ మీకు ఇటు సైడ్ కనిపిస్తుంది, ఈ అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఇంకొక అల్పపీడనం అనేది ఏర్పడుతూ ఉందన్నమాట. ఒక్క సెకండ్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మీకు ఇంకొకటి అయితే అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగిందనమాట. ఓకేనా. సో దీని గురించి అయితే మనకు వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ ఒక 4 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ తేదీకి బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం అనేది ఏర్పడుతుంది, ఈ తేదీకి తీవ్ర తుఫాన్గా అయితే మారుతుంది అనే విషయాల గురించి వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ మనకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. దీని గురించి ఇక్కడ కూడా ఎల్ అని అయితే ఉందన్నమాట. ఇదొక లో ప్రెషర్ అనమాట, తుఫాన్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇన్ కేస్ గనుక మనకు ఈ రెండు తుఫాన్లు అంటే కలిసిపోయినట్లయితే, ఓకేనా. సో ఎందుకంటే ఇవి కొంచెం దగ్గరగానే ఉన్నాయన్నమాట. ఇది ఈ దిశగానే కదులుతుంది, ఇది ఆల్మోస్ట్ ఎక్కడైతే ఉందన్నమాట. ఓకేనా. సో ఇది మనకు కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కనుక కలిసిపోయినట్లయితే మనకు ఇవి రెండు కలిసి దగ్గరగా ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎటువంటివి అయితే కురుస్తాయన్నమాట. సో ఇప్పటికే ఈ రీసెంట్గా మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. బట్ మళ్ళీ కూడా ఈ రెండు తుఫాన్లు అంటే మీరు చూడొచ్చు ఒకే విధంగా కలిసి కనుక వచ్చినట్లయితే ఎంత ఎఫెక్ట్ అయితే అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు. లేదు అనుకుంటే ఈ యొక్క అల్పపీడనం ఇలా అయినా వచ్చేసి తీరం దాటేసేయచ్చు. ఇది మాత్రం పక్కాగా మన ఏపీ రాష్ట్రం వైపే వస్తుంది. ఓకేనా. ఇంకొక శాటిలైట్ ఇమేజ్లో మీకు క్లియర్గా చూపిస్తాను, ఒక సెకండ్. ఇది వచ్చేసి 26వ తేదీకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా. బట్ ఈ 2 రోజులు 25, 26వ తారీఖుల్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా వర్షాలు ఎటువంటివి అయితే లేవన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ 2 రోజులు ఎక్కడా కూడా మనకు వర్షాలు ఎటువంటివి లేవు. ఎప్పటి నుంచి ఉంటాయి అంటే 27, 28వ తారీఖుల నుంచి ఆల్మోస్ట్ అప్పటి నుంచి మనకు వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఈ రెండు తుఫాన్ల ప్రభావంతో. ఓకేనా.
సో మనకు ఈ వాతావరణంలో మార్పులయ్యేటువంటివి ఏ క్షణంకైనా మారొచ్చు, చెప్పలేము. ఈ అల్పపీడనం అనేది ఈ విధంగా వెళ్ళిపోయి తీరం దాటేయచ్చు. ఓకేనా? సో ఇదైనా సరే మనకు ఇట్లా వెళ్ళిపోయి ఈ ఒడిస్సా దగ్గరకైనా వెళ్ళిపోవచ్చనమాట. అంటే ఒడిస్సా తీరం దగ్గరికి వెళ్ళి తీరమైనా దాటేసేయొచ్చు. అంటే మన రాష్ట్రానికి తాకకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లేదు అనుకుంటే మనకు ఇది నేరుగా స్ట్రైట్‌గా ఇదే విధంగైనా కదులుతూ వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ఏలూరు, ప్రకాశము, కాకినాడ, ఓకేనా, అమలాపురము, ఈ విజయనగరము ఈ ప్రాంతాలకు దగ్గరకైనా ఇది వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఈ అల్పపీడన ద్రోణి అనేది. ఇక్కడ ఒకటుంది. ఓకేనా? ఇది ఇంకొకటనమాట. ఇది 26వ తేదీకి సంబంధించి. సో మనకు 25వ తారీఖున అంటే ఈరోజు ఇక్కడైతే ఉందనమాట ప్రస్తుతానికి. రేపటికి కొంచెం ఇది ఇట్లా కదులుతుందనమాట. ఓకేనా? సో ఇది ఇక్కడే కేంద్రీకృతమైతే అయిపోతుంది. ఎందుకంటే ఇది తీవ్ర తుఫానుగైతే మారడం జరిగింది. సో ఇది కదిలితే ఇలా అయినా కదలొచ్చు. లేదు అనుకుంటే ఇలా అయినా వెళ్ళిపోయి తీరమైతే దాటేసేయొచ్చనమాట. బట్ ఏదేమైనా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను వెదర్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి. ఓకేనా? సో మాక్సిమం ఈ యొక్క తుఫాన్ ప్రభావంతోనే మనకు ఒక 90% వరకు వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. దీని ప్రభావంతో ఒక 50-70 ఇది తీరం దాటేస్తే మనకు నో ప్రాబ్లమ్. మనకి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ వస్తే చెన్నై, ఈ యొక్క తమిళనాడుకి ఎక్కువగా ఉండొచ్చు. చెన్నైకి కూడా తక్కువగానే ఉంటుంది కానీ కేరళ, తమిళనాడుకి ఎక్కువగా ఉండొచ్చు. ఓకేనా? సో ఈ యొక్క అల్పపీడనం ప్రభావం మాత్రం మన ఏపీకి అయితే ఎక్కువగా ఉందండి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అండ్ అదేవిధంగా రాయలసీమ జిల్లాలు, దాంతోపాటుగా కోస్తాంధ్ర జిల్లాలు అన్ని జిల్లాలకైతే ఎఫెక్ట్ అయితే ఉంది. ఎక్కువగా వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం. ఓకేనా? ఈ ఉత్తరాంధ్ర జిల్లాల దగ్గరే తీరం అయితే దాటుతుందని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. సో అంతేకాని కరెక్ట్‌గా అయితే చెప్పలేదు. బట్ ఏ క్షణంకి ఏమైనా జరగొచ్చు వాతావరణంలో మార్పులు అనేటువంటివి. చూద్దాం ముందు రోజుల్లో వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుందో. బట్ మనకు ఖచ్చితంగా 27, 28 తారీఖుల నుంచి అయితే వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయన్నమాట. సో ఎదురుగాలితో కూడుకున్నటువంటి, చలిగాలితో కూడుకున్నటువంటి వర్షాలు. సో మనకు తుఫాను వస్తుందంటే దానికి ముందు రోజే గాలులు అనేటువంటివి అయితే వీస్తూ ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. సో ప్రతిసారి కూడా తుఫాన్ మనకు వస్తుంది అని ఎలా హింట్ ఇస్తుంది అంటే వాతావరణం అంటే క్లైమేట్ మనకు ఈదురుగాలులు అనేటువంటివి వీస్తూ ఉంటాయన్నమాట. ప్రకృతి ఈ విధంగా హింట్ అయితే ఇస్తుంది. చలిగాలులు అనేటువంటివి వీస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ 2 రోజులు ఎక్కడ కూడా వర్షం అయితే లేదండి. ఉండదు కూడా. ఈరోజు 25, రేపు 26 ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ అనేటువంటివి ఏమన్నా ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయా లేదా? సో ఆల్మోస్ట్ ఆల్ తుఫాన్లు వస్తున్నాయి అంటే ఎక్కువ మంది ఈ స్కూల్ హాలిడేస్ గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట. అది తెలిసిన విషయమే. స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. బట్ మనకు ఈ తుఫాన్లు అనేటువంటివి తీవ్ర వాయుగుండంగా అయితే మారుతూ ఉన్నాయి. తుఫాన్లుగానే మారిపోతున్నాయి. అవి మనకు ఏ దిశగా కదులుతాయి అనే విషయం గురించి కరెక్ట్‌గా మనం ప్రెడిక్ట్ చేయలేం. అది కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రెడిక్ట్ చేయలేరనమాట ముందస్తుగానే. సో దగ్గరగా వచ్చేటప్పటి దాకా మనం చెప్పలేం. ఖచ్చితంగా మనకు ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుందని. మనకు మామూలుగానే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటేనే కదా హాలిడేస్ అయితే ఇస్తారు. వాతావరణ శాఖ అధికారులు చెప్పేటువంటి అప్డేట్‌ని బట్టే కదా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకునింది. అందుకొరకు చెప్తున్నాను. సో మాక్సిమం ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అట్‌లీస్ట్ ఒక్క రోజైనా హాలిడే అయితే ఇస్తారనమాట. ఎందుకంటే ఈ 2 తుఫాన్ల ప్రభావం అయితే ఉండబోతుంది కాబట్టి. చూద్దాం. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. వెదర్ రిపోర్ట్స్‌కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే ఫాలో అప్ చేస్తుండండి. మన ఛానల్ నుంచి మీకైతే అందజేస్తూ ఉంటాను. ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. అందరికీ కూడా షేర్ చేసేయండి. ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టయితే తెలియజేసేయండి.